హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. సాధారణంగా క్రైమ్ మిస్టరీలో మనం ఎలాంటి వార్తలు వింటుంటాం? పరాయి పురుషుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కాదనుకొని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా నరికి చంపిన భార్యల గురించి విన్నాం. లేదా భార్య వేరే వాడితో తిరుగుతోందని తెలిసి ప్రియుడిని భర్త లేపేసిన ఘటనలు చూసాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కేసు వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక వివాహిత తను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడిని కట్టుకున్న భర్త సహాయంతో అతి కిరాతకంగా చంపేసింది. చంపేయడమే కాదు, ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక ఎవరికి దొరకకుండా ఒక పెద్ద డ్రమ్ములో కుక్కి సీల్ చేసి పడేసింది. అసలు ప్రియుడిని భర్త చంపడం కామన్, కానీ ప్రియుడిని చంపడానికి భర్తతో చేతులు కలపడం ఏంటి? అసలు ఆ భార్య భర్తల మధ్యన సీక్రెట్ ఒప్పందం ఏంటి? ఆ డ్రమ్ములో కుళ్ళిన శవం బయటపడినప్పుడు పోలీసులు సైతం ఎందుకు విస్తుపోయారు? ఈ దారుణ హత్య వెనుకున్న ఆ నమ్మలేని నిజాలేంటో ఈ రోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సమాజంలో రోజు రోజుకి మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘటనే ఒక నిదర్శనం. బయటకు ఒక పద్ధతైన జీవితం, లోపల ఒక భయంకరమైన రహస్య ప్రపంచం. కథ ఎప్పుడు ఒకేలా స్టార్ట్ అవుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదా ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్లి. పెళ్ళైన కొత్తలో ఆకాశంలో విహరించినట్లు ఉంటుంది. కొత్త కోరికలు, కొత్త ఆశలు, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నాలు. ఈ దంపతుల జీవితం కూడా అలాగే మొదలైంది. పెళ్ళైన కొన్ని రోజుల వరకు వీరి సంసారం ఎంతో సాఫీగా సాగింది. భర్త ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్ళడం, భార్య ఇల్లు చూసుకోవడం, అంతా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ గ్రాఫ్. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ జీవితంలో ఒక రొటీన్ వచ్చేసింది. ఒకరిపై ఒకరికి ఆకర్షణ తగ్గుతుందేమో కానీ బాధ్యతలు పెరుగుతాయి. సరిగ్గా ఇక్కడే చాలా మంది పురుషులు లేదా మహిళలు ఒక తప్పు చేస్తారు. భాగస్వామికి సమయం ఇవ్వడం తగ్గించేస్తారు. భర్త తన పనిలో తాను బిజీ అయిపోతాడు. భార్య ఒంటరితనాన్ని గుర్తించడు. కానీ ఈమె మనసులో మరో ఆలోచన మొదలైంది. ఆ ఆలోచన ఏంటో తెలుసా? నాకంటూ ఒక స్పేస్ కావాలి, నన్ను ఎవరైనా పొగడాలి, నా కోసం టైం స్పెండ్ చేయాలి అనే ఒక సగటు మనుషుల బలహీనత. భర్తకు తెలియకుండా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కామంగా మారింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజు భర్త ఉద్యోగానికి వెళ్ళగానే ఈమె ఇంట్లో ప్రియుడితో ఎంజాయ్ చేసేది. గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకోవడం, భర్త సంపాదనను ప్రియుడి కోసం తగిలేయడం, ఇదంతా ఒక రొటీన్ లైఫ్ అయిపోయింది. ప్రియుడు కూడా ఆమెను తన సొంత ఆస్తిలా భావించడం మొదలుపెట్టాడు. కానీ ఈ పాపపు పునాది ఎంతో కాలం నిలవలేదు. నిప్పును ఎవరు ఎక్కువ కాలం దాచలేరు. అలాగే ఆమె చేస్తున్న భాగోతం కూడా ఒకరోజు భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. భార్య ఫోన్లో వస్తున్న మెసేజ్లు, అర్ధరాత్రి వచ్చే కాల్స్ చూసి భర్తకు అనుమానం వచ్చింది. ఒకరోజు అనుమానంతో భార్యను గట్టిగా నిలదీశాడు. మొదట నమ్మబలికిన భార్య భర్త దగ్గరున్న ఆధారాలు చూసి నోరు మెదపలేకపోయింది. తన తప్పును ఒప్పుకుంది. సాధారణంగా ఇలాంటి సమయంలో ఏ భర్త అయినా ఏం చేస్తాడు? భార్యను కొట్టడము, తిట్టడము లేదా విడాకులు ఇవ్వడమో చేస్తాడు. కానీ ఇక్కడ అసలు కథ మొదలైంది. భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తన నమ్మకాన్ని వమ్ము చేసిన ఆ ప్రియుడిపై కక్ష పెంచుకున్నాడు. వాడు నా సంసారంలో నిప్పులు పోశాడు, వాడిని ప్రాణాలతో వదలకూడదని డిసైడ్ అయ్యాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. భర్త తన భార్యకు ఒక అల్టిమేటం ఇచ్చాడు. నువ్వు నాతో కలిసి బతకాలంటే, నా నమ్మకాన్ని మళ్ళీ గెలవాలంటే, నన్ను మోసం చేసిన ఆ ప్రియుడిని నువ్వే నీ చేతులతో అంతమొందించాలి. దానికి నేను సహాయం చేస్తానని ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. భార్యకు ఏం చేయాలో తోచలేదు. ఒకవైపు కట్టుకున్న భర్త, మరోవైపు జైలు భయం, ఇంకోవైపు సమాజంలో పరువు పోతుందనే ఆందోళన. చివరకు ఆమె భర్త వైపే నిలబడాలని నిర్ణయించుకుంది. తన సుఖం కోసం వాడుకున్న ప్రియుడిని బలి పశువును చేయడానికి సిద్ధమైంది. ఇక భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆ ప్రియుడిని ఈ లోకం నుంచి ఎలా పంపించాలో ఒక పక్కా స్కెచ్ వేశారు. పథకం ప్రకారం ఒకరోజు రాత్రి భర్త ఇంట్లో లేని సమయం చూసుకొని భార్య ఆ ప్రియుడికి ఫోన్ చేసింది. ఎంతో మధురంగా, ప్రేమగా మాట్లాడుతూ, ఈరోజు మా ఆయన ఊరెళ్ళారు, అర్జెంటుగా ఇంటికి రావా, నిన్ను చూడాలని ఉంది అంటూ వల విసిరింది. పాపం ఆ ప్రియుడు అది తన మరణ శాసనం అని ఊహించలేకపోయాడు. ఎప్పటిలాగే ఆమె మొహంలో పడి ఆశగా రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసిన భార్య అతన్ని లోపలికి ఆహ్వానించింది. ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో అప్పటికే ఇంట్లో నక్కి ఉన్న భర్త ఒక్కసారిగా వెనక నుంచి ఎంట్రీ ఇచ్చాడు. ప్రియుడు షాక్ అయ్యేలోపే భార్య భర్తలు ఇద్దరు కలిసి అతనిపై దాడి చేశారు. అతను గట్టిగా అరుద్దామనుకున్న అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కేశారు. ఒకవైపు కట్టుకున్న భర్త, ఇంకోవైపు తను నమ్మిన ప్రియురాలు. ఇద్దరూ కలిసి అతను కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఊపిరాడకుండా చేసి దారుణంగా కొట్టి గొంతు నులిమి ఆ ప్రియుడు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేశారు. తను నమ్మిన స్త్రీనే తన పాలిట ఎముడిగా మారుతుందని అతను అస్సలు అనుకోలేదు. క్షణాల్లో ఆ ఇల్లు ఒక రక్తసిక్తమైన క్రైమ్ సీన్ గా మారిపోయింది. హత్య అయితే చేసేశారు, కానీ ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. ఈ శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి?
బయట పారేస్తే ఎవరైనా చూస్తారు, పోలీసులు వెంటనే పట్టుకుంటారు. అందుకే ఆ భార్యాభర్తలు అత్యంత తెలివిగా క్రూరంగా ఆలోచించారు. మార్కెట్ నుంచి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్మును తీసుకొచ్చారు. ఆ కుప్పకూలిపోయిన ప్రియుడి శవాన్ని కాళ్ళు చేతులు విరిచి ఆ డ్రమ్ములో బలవంతంగా కుక్కేశారు. శవం నుంచి రక్తం బయటకు రాకుండా, కుళ్ళిపోయిన వాసన బయటకు రాకుండా ఉండడం కోసం కెమికల్స్ లేదా ప్యాకింగ్ మెటీరియల్స్ వాడారు. ఆ డ్రమ్ము మూతను గట్టిగా సీల్ చేసేశారు. అనంతరం ఆ డ్రమ్మును ఎవరికి అనుమానం రాకుండా ఒక నిర్జన ప్రదేశంలోనో లేదా ఇంట్లోనో ఒక మూలకో దాచేశారు. అంతా అయిపోయాక ఏమీ తెలియనట్లు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక మనల్ని ఎవరూ పట్టుకోలేరు, కేస్ క్లోజ్, మన రహస్యం మన మధ్య సమాధి అయిపోయిందని సంబరపడిపోయారు ఆ భార్యాభర్తలు. కానీ దేవుడి స్క్రిప్ట్ ముందు ఏ నేరస్తుడైనా లొంగిపోవాల్సిందే. ఇటుపక్క ప్రియుడి ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. అన్ని చోట్ల వెతికారు, స్నేహితులను అడిగారు, ఎక్కడ ఆచూకీ దొరకలేదు. దాంతో చేసేదేమీ లేక పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రియుడి కాల్ డేటాను పరిశీలించారు. అక్కడే పోలీసులకు అసలైన క్లూ దొరికింది. ఆ వ్యక్తి కనిపించకుండా పోవడానికి ముందు చివరిగా ఒకే నంబర్ నుంచి పదే పదే కాల్స్ వచ్చాయి. ఆ నంబర్ మరెవరిదో కాదు, మన కథలోని కిల్లర్ భార్యది. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను స్టేషన్ కి పిలిపించి విచారించారు. మొదట ఆమె నాకేం తెలియదు, అతను నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని తప్పించుకోవాలని చూస్తుంది. కానీ పోలీసులు తమదైన శైలిలో 3rd డిగ్రీ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేసరికి ఆమె గుండెల్లో రైలు పరిగెత్తాయి. భర్తను కూడా పిలిచి విడివిడిగా విచారించేసరికి ఇద్దరి సమాధానాల్లో తేడాలు వచ్చాయి. ఇక లాభం లేదనుకుని ఆ భార్యాభర్తలు తాము చేసిన పాపాన్ని ఒప్పుకున్నారు. తామే ఆ ప్రియుడిని చంపి డ్రమ్ములో కుక్కిన విషయాన్ని వెల్లడించారు. పోలీసులు ఆ డ్రమ్మును స్వాధీనం చేసుకుని మూత తీసి చూసేసరికి లోపల కుళ్ళిపోయిన శవాన్ని చూసి షాక్ తిన్నారు. ఆ వాసన భరించలేక అక్కడ ఉన్న వాళ్ళంతా ముక్కులు వేలేసుకున్నారు. ఒక చిన్న ఆకర్షణ, ఒక క్షణికావేశం ముగ్గురి జీవితాలను ఎలా నాశనం చేసిందో ఒకసారి ఈ కేసును లోతుగా విశ్లేషిస్తే మనకు అర్థమయ్యేది ఒకటి. ఇక్కడ జరిగిన ప్రతి తప్పు ఒక గొలుసు కట్టు లాంటిది. ఒకరిది తప్పు, ఇంకొకరిది రైట్ అని చెప్పలేం. ఈ కథలో ముగ్గురిది తప్పే. పెళ్లి బంధంలో అత్యంత ముఖ్యమైనది నమ్మకం. ఆ నమ్మకాన్ని ఆమె చాలా తేలికగా తీసిపారేసింది. భర్త సమయం ఇవ్వట్లేదనో, తనను పొగడట్లేదనో, కేవలం తన శారీరక మానసిక సుఖం కోసం పక్కదారి పట్టింది. సరే, ఆకర్షణలో పడి తప్పు చేసింది అనుకుందాం. కానీ ఎప్పుడైతే ఆ తప్పు భర్తకు తెలిసిపోయిందో, తన పరువు ఎక్కడ పోతుందన్న భయంతో తనతో ప్రేమ పంచుకున్న ప్రియుడిని ఏమాత్రం కనికరం లేకుండా చంపేంత క్రూరురాలిగా ఎలా మారిపోయింది. ప్రేమ పేరుతో రప్పించి ఒక మనిషి ప్రాణాలు పోతుంటే కాళ్ళు చేతులు పట్టుకునేంత రాక్షసత్వం ఒక మనిషిలో ఎలా దాగుంటుంది? బయటకెంతో పద్ధతిగా కనిపించే రూపం వెనుక ఎంత భయంకరమైన కోణం దాగుందో ఈ ఘటనే నిదర్శనం. ఇక ఆ భర్త విషయానికి వస్తే, పచ్చని కాపురంలో సంపాదన వెనుక పడిపోయి భార్యకు సమయం ఇవ్వకపోవడం అతను చేసిన మొదటి తప్పు. భార్య తప్పు చేసిందని తెలిసినప్పుడు గుండె పగిలిపోవడం సహజమే. ఆ కోపంలో ఆమెను కొట్టినా, నిలదీసినా లేదా చట్టబద్ధంగా విడాకులు తీసుకుని ఆ బంధం నుంచి బయటకు వచ్చేసినా అతను ఒక బాధితుడిగా మిగిలిపోయేవాడు. కానీ అతనిలో దెబ్బతిన్న ఈగో ఒక క్రిమినల్ ని నిద్రలేపింది. ఎంత తెలివిగా ఆలోచించాడంటే, తన చేతికి రక్తం అంటకూడదని తన భార్య చేతి ఆ హత్య చేయించి ఆమెను తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఒక సైకోలా ఆలోచించాడు. పగ తీర్చుకోవడం కోసం నేరస్తుడిగా మారిపోయాడు. చివరికి ఏమైంది? జీవితాంతం జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇక ప్రాణాలు కోల్పోయిన ఆ ప్రియుడు పెళ్లైన మహిళని తెలిసి కూడా ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. మరొకరి కాపురంలో చిచ్చు పెడుతున్నామన్న కనీస స్పృహ లేకుండా ప్రవర్తించాడు. పరాయి వాళ్ళ సంసారంతో చిలగాటమాడితే దాని పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేకపోయాడు. ఒక తప్పుడు బంధం కోసం తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నాడు. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సర్దుకోవాలి. ఇష్టం లేకపోతే, ఒకరికొకరు నచ్చకపోతే ధైర్యంగా విడిపోవాలి. కానీ ఇలా వెన్నుపోటు పొడిచి మోసం చేయకూడదు. ప్రాణాలు తీసే హక్కు అంతకన్నా ఎవరికి లేదు. అక్రమ సంబంధాలు ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వవు, అవి కేవలం వినాశనానికే దారితీస్తాయని గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురులో ఎవరిదైనా ప్రధానమైన తప్పని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.